ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్కచెల్లెళ్ళు, గురువుగారు మా ఒంటి మీద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది, ఎప్పుడు బంగారం తాకట్టులో ఉంటుంది, చాలా దౌర్భాగ్య స్థితి వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఉన్న బంగారాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది, మాకు ఏది కలిసి రావడం లేదు, ఆ తాకట్టు బంగారాన్ని మేము విడిపించుకోవాలి, ఆ తాకట్టు పెట్టకుండానే ఉండాలి, ఏదైనా మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మనం తంత్ర జ్యోతిష్యం నుండి ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఆడవారు చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా చేయాలి, ఈ ఉపాయానికి ఏ పదార్థాలు కావాలో మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తారో అంతమందికి, ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన కుటుంబాలలో ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను, మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ముఖ్యంగా ఈ కుటుంబ అవసరాల కోసం లేదా వ్యాపారం కోసమో ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి తాకట్టు పెడుతుంటారు. ఈ తాకట్టు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే విడిపించేస్తాం అనుకుంటాం, ఒక్కొక్కసారి విడిపించకపోగా ఆ బంగారం కూడా అంటే బ్యాంకులు ఆట పెడుతుంటారు, అవి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు బాధ భయంకరంగా ఉంటుంది. ఇలాంటి సమస్య అంటే ఇప్పుడు ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు ఈ ఉపాయం చేయండి. ఒక అంగుళం పైన ఉన్న, అంటే ఒకదానికి ఇది అంగుళం అనుకోండి, ఇంత ఉన్న ఒక అంగుళంన్నర ముక్కైనా ఒక పసుపు కొమ్మ తెచ్చుకోండి. అది మంచి పసుపు కొమ్మ ఉండాలి, దానికి పుచ్చు లాంటిది ఉండకూడదు. అది మంగళవారం, రేపు మంగళవారం కాబట్టి రేపు మంగళవారం సంపాదించండి. దాన్ని ఏం చేస్తారంటే గోమూత్రంతో శుద్ధి చేయండి. అంటే ఆవు మనకి పూజా వస్తువు షాపు దొరుకుతుంది, గోమూత్రంతో శుద్ధి చేసి దాన్ని మీ పూజా మందిరం దగ్గర పెట్టి గౌరీదేవిని మీరు పూజ చేయాలి. గౌరీదేవికి మీరు ఒక 9 మంగళవారాలు పూజ చేయాలి. ఆ పసుపు కొమ్మ అక్కడ పెట్టి గౌరీదేవి స్వరూపంగా భావించి పూజ చేయండి. తర్వాత 10వ మంగళవారం నాడు మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర కొంత సింధూరాన్ని స్వామిగారి పూజ చేపించి, అంటే ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేపించాలి. అందులో వీలైతే మీకు సహస్రనామ పూజ చేయించండి. అదే రోజున మీరు ఏం చేస్తారంటే, మన ఆంజనేయ స్వామి పూజ అయిపోయిన తర్వాత మీరు తెల్ల దారం తీసుకోండి, 9 పోగులు దారం తీసుకొని దానికి పసుపు రాసి, మామూలుగా ఇంట్లో ఉన్న పసుపు తీసుకొని పసుపు రాసి ఈ పసుపు కొమ్ముని మీరు ఆ దారంతో మీ మంగళసూత్రం ధరించండి. ఆడవారు మీరు ఏదైతే ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం ఉందో ఆ సింధూరాన్ని మీ పాపిట్ లోపల ఇక్కడ బొట్టుగా ధరించండి. ఇలా ధరించడం వల్ల మీకు అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. దీనివల్ల సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది, మీకు భోగభాగ్యాలు వస్తాయి. అలాగే అమ్మవారి అంటే కనక మహాలక్ష్మి మీ ఇంట్లో మీ మెడలో ఉన్న పసుపు కొమ్ము వల్ల మీ ఇంట్లో నిత్యం ఉంటుంది. మీరు ఇది నిష్ఠగా చేస్తే మాత్రం ఫలితం ఉంటుంది. ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి, ఎవరు చేయకూడదు. నెలసరి ఉన్నవారు మొదలు పెట్టమాకండి. ఒకవేళ మధ్యలో నెలసరి వస్తే ఆ నెక్స్ట్ మంగళవారానికి వెళ్ళండి. మరొకసారి చెప్తాను, మీరు మంగళవారం నాడు ఒక పసుపు కొమ్ము తీసుకోవాలి, దాన్ని గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో పూజా మందిరం దగ్గర పెట్టుకొని ఆ పసుపు కొమ్మని గౌరీదేవిగా భావించి 9 మంగళవారాలు పూజించాలి. ఆ తర్వాత 10వ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మీరు స్వామివారికి సింధూరంతో పూజ చేయించుకోవాలి. అది కూడా సహస్రనామ పూజ చేయించి ఆ సింధూరాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత అదే రోజు 9 పోగులు దారం, అంటే తెల్లటి దారం తీసుకోవడం, దానికి పసుపు రాయటం, రాసిన తర్వాత ఆ దారంలో ఏదైతే గౌరీమాతగా పూజ చేసిన పసుపు కొమ్మ ఉందో మంగళసూత్రంలో కట్టుకోవడం, తర్వాత ఆ ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసిన సింధూరాన్ని ప్రతిరోజు ఆడవారు పాపెట్టును బొట్టుగా పెట్టుకోవడం, ఇది మీరు ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు భోగభాగ్యాలు, సౌభాగ్యం, కనక మహాలక్ష్మి అంటే ఇంట్లో ధనానికి లోటు లేకుండా బంగారు లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది. ఇది మెడలో ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. ఇలా మీరు ఇబ్బంది ఒక్కసారి తీరకపోతే మళ్ళీ ఇంకొకసారి కూడా చేయవచ్చు, ఇలా ఎన్నిసార్లు అయినా చేయవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైనది నియమము, నిష్ట చాలా ముఖ్యమైనది.
ఈ ఫలితం నియమంగా చేస్తే గంటలోనే ఫలితం కనిపిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే ఎవరైతే సమస్యలతో బాధపడుతున్న మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.